10 సంవత్సరాల లోపు పిల్లలకి బ్లడ్ క్యాన్సర్, లింఫోమా, అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకీమియా అనే రకమైన రక్తం క్యాన్సర్లు రావటం జరుగుతూ ఉంటుంది. సో వాటికి కీమోథెరపీతోనే 90% మందికి పైగా మనకి క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ అని మనం ఏదైతే మనం భయపడుతూ ఉంటామో వాటికి కూడా 90% మనం ట్రీట్మెంట్తోనే నయం చేసుకునే అవకాశం మనకి అందుబాటులో ఉంది. సో అలాగే లింఫోమా, మైలోమా అనే ట్రీట్మెంట్స్ అనే క్యాన్సర్స్ బ్లడ్ క్యాన్సర్ లాగా ఉంటాయి, కానీ వాటికి ట్రీట్మెంట్ చేస్తే పూర్తిగా నయం అయిపోయే పరిస్థితి ఉంటుంది. సో నయం అంటే పూర్తిగా క్యూర్ అయిపోయే పరిస్థితి కూడా మనకి ఇప్పుడు ట్రీట్మెంట్ విధానాలన్నీ ఉన్నాయి. కీమోథెరపీ, అలాగే టార్గెట్ థెరపీ, ఇమ్యూనోథెరపీ అని రకరకాల ట్రీట్మెంట్స్ మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అమెరికాలో ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు అవి మనకి నెల్లూరులో కూడా మనకి చేసుకునే అవకాశం మనకి ఉన్నది. సో మనకి ట్రీట్మెంట్ లేదు, ఇటువంటి క్యాన్సర్లకి మనకి ట్రీట్మెంట్ చేసిన ఉపయోగం లేదు అన్నది కాకుండా మంచి మంచి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. అదే ఇది చాలా కీమోథెరపీ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అని చాలామందిలో అపోహలు ఉంటాయి. కానీ ఈ కీమోథెరపీ ఇప్పుడు చాలా సేఫ్ కీమోథెరపీస్ అందుబాటులో వచ్చాయి. ఒకప్పట్లో కాకుండా చాలా వాంతులు, జుట్టు ఊడిపోవటం, విరేచనాలు ఇట్లా చాలా ఇబ్బందికరంగా ఉండే విధానాలు కాకుండా ఇప్పుడు చేసే కీమోథెరపీ చాలా సేఫ్ కీమోథెరపీ. చాలామంది ఈజీగా ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకుని జబ్బుని నయం చేసుకునే పరిస్థితి కూడా మనకి అందుబాటులో ఉంది. సో ఈ లింఫోమాస్, హాడ్జ్కిన్స్ లింఫోమా కానీ, నాన్ హాడ్జ్కిన్స్ లింఫోమా కానీ సింపుల్ కీమోథెరపీ ట్రీట్మెంట్స్తోనే మనకి నయమైపోయే పరిస్థితి ఉంది. సో క్యాన్సర్ అనగానే, బ్లడ్ క్యాన్సర్ అనగానే మనకి సినిమాల్లో చూపించిన విధంగా ఆలోచించుకొని డాక్టర్ని సంప్రదించకుండా ట్రీట్మెంట్ చేయించుకోకుండా అశ్రద్ధ చేయొద్దు. సో ఈ ట్రీట్మెంట్లన్నీ మనకి మెడికోవర్ హాస్పిటల్ నందు అందుబాటులో ఉన్నాయి.